మోషే ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడై ఉన్నాడు. ఆ ఇజ్రాయెల్ ప్రజల నాయకత్వం, ఇజ్రాయెల్ ప్రజలకు మోషే నాయకత్వంలో కొనసాగారు. ఓ గడియ వచ్చింది, నువ్వు దానికి ఆనుకో, మాకు పక్కకు ఓ గడియ వచ్చింది. ఆ గడియ రాగానే ఇక మోషే సమయం ఆగిపోతుంది. ప్రభువా, మోషే అడిగాడు, ప్రభువా, కాపర్ లేని గొర్రెల వల్లే అయిపోతారు వీళ్ళు, మరి నా తర్వాత నాయకుడు ఎవరో ఆ వ్యక్తిని నాకు చూపించు ప్రభువా అని చెప్పని, ఆ వ్యక్తి ఎవరో నాకు చూపించు, ఆ వ్యక్తిని నేను సిద్ధపరుస్తాను ప్రభువా అంటాడు మోషే. సరే, ఎవరా? నీ పక్కనే ఉన్నాడు, నూను కుమారుడైన యెహోషువ. అతడు నా ఆత్మను పొందుకున్నవాడు. నువ్వు అతని మీద చేతులు ఉంచినట్లయితే నీలో ఉన్న ఘనతలో కొంత అతని మీద ఉంచుతా. నీ తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశానికి నడిపించడానికి ఏర్పరచబడిన నాయకుడు అతనే అన్నాడు. బాగా గమనించాల, ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన విలువలతో కూడిన సేవా పరిచర్య. ఎవరైనా సరే సంఘ సేవా పరిచర్య ప్రారంభిస్తే వారి తదనంతరం ఏ నాయకుడు దానికి, ఆ సంఘానికి నాయకుడై ఉండాలో ముందుగానే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఆ వ్యక్తికి ఆ నాయకత్వాన్ని అప్పజెప్పాలి. ఇప్పుడు ఈ భూమి మీద చాలా సంఘాలలో ఇదే గలిబిలి. అతనున్నంత కాలం, లేదా అతను ఒక సేవకుడి మీద డిపెండ్ అయిపోతారు సంఘమంతా. అతనున్నంత కాలం అతని మీదే ఆనుకొని సంఘమంతా నడుస్తుంది. ఏ కాలంలో నేను దేవుని చేత పిలువబడతానో నాకు తెలియదు కాబట్టి ముందుగానే ఈ సంఘ బాధ్యతలు నా తర్వాత ఎవరికి అప్పచెప్పాలన్నది సగటు ఒక సంఘ కాపరికి లేదా ఒక వ్యవస్థాపకుడు ఎవరైతే ఉంటారో ఆ మినిస్ట్రీకి అతను ఖచ్చితంగా ఈ బాధ్యత కలిగి దీని విషయంలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మోషే తన జీవితంలో జరిగిన పొరపాటును బట్టి దేవుడికి చాలు, నీ సమయం అయిపోయింది, నిన్నింతవాటికే నేను వాడుకుంటా, అర్థమవుతుందా? నేను ఇంతవాటికే నిన్ను వాడుకుంటా, ఇక అయిపోయింది, నేను చెప్పిన పని నువ్వు సరిగా చెయ్యలేదు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ సర్వ సమాజం ఎదుట నా ఆత్మను నువ్వు గణపరచలేదు. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేసావు, కాబట్టి ఇంతటితో నీ లెక్క ఖతం అయిపోయింది, నువ్వు ఇక ఆ కొండ ఎక్కి చచ్చిపో అన్నాడు. సరే, ఓకే ప్రభు, ఇంకేం మారు మాట్లాడాల మోషే. యాడో గొర్రెలు కాసుకునేవాడిని మండుచున్న పొదలో నన్ను దర్శించి నాతో మాట్లాడి వద్దంటే నన్ను బలవంతంగా ఐగుప్తు తీసుకెళ్ళి 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఏమే సముద్రం దాటిన తర్వాత మారా అనుభవం అంటే చేదు అనుభవం, ఆ చేదు అనుభవాన్ని కాస్త మధురంగా మార్చి బండను చీల్చి నీళ్ళిప్పించి మన్నాను కురిపించి ప్రార్థన చేసి ఇవన్నీ కార్యాలు చేసావు కదా. వీళ్ళ చేత నిందలు అవమానాలు వేదనలు అనుభవించి వాళ్ళ ఎదుట సాగిలు పడి ఇంత గొప్ప పరిచర్య నేను చేస్తే నువ్వు నన్ను ఇంతటితో ఆగిపోమ్మని చచ్చిపోమ్మని ఆజ్ఞాపిస్తావు ప్రభువా? ప్రారంభం నుంచి నేను నీ ఎదుట ఎలాగున్నానో నీకు తెలియదని హిజ్కియా లాగా ప్రార్థన చేయాల. హిజ్కియా, నువ్వు ఇక 3 రోజులు సర్దుకోపా, నీ టైం అయిపోయిందండు. సర్దుకుంటే బాగుండు. సర్దుకోకుండా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. చివరికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. కానీ ఈ 15 సంవత్సరాల ఆయుష్లో తను బ్రతికినంత కాలం చేసిన మేలైన కార్యాలు, దేవునికి నచ్చేటువంటి శ్రేష్టమైన కార్యాలు ఏమైతే ఉన్నాయో ఒక్క దెబ్బతో మొత్తం ఎగిరిపోయినాయి. ఒక్క దెబ్బతో ఏమెగిరిపోయినాయి అన్న? ఏంది? హిజ్కియా మరణ పరిస్థితులు వచ్చాయి. దేవుడు కన్ఫర్మ్ చేశాడు తన డెత్ని. 3 రోజులు సర్దుకోపోయి అంతా సెటిల్ చేసుకో అన్నాడు. కానీ గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకొని 3 × 5 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకున్నాడు ప్రభు కృపను బట్టి.
ఆ ఆయుష్ పెంచుకున్న దాన్ని బట్టి జాగ్రత్తగా బ్రతికితే బాగుండు. జాగ్రత్తగా బ్రతకకుండా ఆ పొరుగు దేశపు రాజులు వచ్చారు, వాళ్ళ బంధువులు దగ్గర వాళ్ళు వచ్చారు. హిజ్కియా మరణావస పరిస్థితిలో ఉన్నప్పుడు నయంగానే రోగం తగ్గిందంట వాళ్ళ దేవుడు మాట్లాడితే. ఏంది అసలు అతను ఎలా ఉన్నాడో ఒకసారి పరామర్శించొద్దాం అని చెప్పని వస్తే పరామర్శ, అలాగే ఆ కాస్తంత ఒకరినొకరు పరిచయం చేసుకునే ఆ మాటలు అంతటితో ఆగిపోతే బాగుండు. అంతటితో ఆగకుండా, చూసావా మా మందిరము, చూసావా మా యెరూషలేము పట్టణము, చూసావా మా రాజకోట, చూసావా ఇదిగో మా పితరుడు దావీదు చేయించిన బంగారపు డాళ్ళు, బంగారపు ఈటెలు, యుద్ధానికి మా పితరుడు దావీదు గారు చేయించాడు, ఇవన్నీ చేయించాడు, ఇదంతా చేయించింది ఆయనే. వాళ్ళ అబ్బాయి వచ్చి ఇలా మందిరం కట్టాడు, ఇది సెక్షన్ అని చెప్పుకొచ్చిండు. కట్ చేస్తే నెబుకద్నెజర్ అనే రాజు వచ్చి మొత్తం దోచుకొని పోయేలాగా దేవుడు చేశాడు. నిర్లక్ష్యం అన్నమాట. ఆశీర్వాదం పొందుకోగానే ఇక ఇంతటితో కాదు, ఆశీర్వాదం పొందుకోవటం కాదు, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇంకా కసిగా దేవుని పాదాలు పట్టుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేతో ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇక నువ్వు ఆగిపోయి చరిత్ర అయిపోయింది ఇంతవాటికే. దేవుడు ఒక జడ్జిమెంట్ చేశాడంటే ఇక మారు మాట్లాడడం ఇక ఏ మాత్రం కూడా ఇక లేదు అవకాశం అనుకోవటం. జాగ్రత్త పడి మనం ఎవరైనా సరే ఒకవేళ సేవా పరిచర్య విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో దేవుడు ఒకటి ఫైనల్ చేశాడంటే ఇక మార్పు ఉండదు. ఒకవేళ ఇక ఆయన కృపా కనికరాన్ని బట్టి ఆయన ఒకవేళ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు. మార్చుకున్న ఈ హిజ్కియా లాగా ఎక్కడో చోట తేడా పడి చివరికి భ్రష్టుడైపోతాడనమాట. అంతవరకు హిజ్కియా గురించి ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఎప్పుడైతే హిజ్కియా ఆ దూరపు నుంచి రాజులు వాళ్ళు వచ్చి మాట్లాడింది ఆ బాగానే ఉంది. ఈయన తొందరపడి ఇదిగో మా దేవుని సన్నిధిలో బొక్కసం అంటే కానుకలు పెట్టే చూడు, ఎంత డిజైన్ ఎట్లా బాగుందో చూడు, ఎంత నైపుణ్యంగా చేశారు. అదిగో ఆ మందిరం కట్టడం చూడు, అది ఆ మందిరంలో ఈ క్లాతులు ఇట్లా ఏలాంటి తీశారు, ఈ చూడు, ఇదిగో ఈ మా పితరుడు దావీదు ఏర్పాటు చేసిన ఈ డాళ్ళు, బంగారపు డాళ్ళు, ఈటెలు, కేడెములు, అసలు యుద్ధాయుధాలు, రథాలు, గుర్రాలు అసలు ఆయన సమకూర్చిన ఇట్లా మొత్తం చెప్పిండు. ఒక్క దెబ్బతో దేవుడు ఒకటే మాట అండి, ఇక అయిపోయింది రాబాయ్, నువ్వు ఇవన్నీ చూపించుకున్నావు కదా జనానికి, ఇక మొత్తం నెబుకద్నెజర్, నా దాసుడైన నెబుకద్నెజర్ అనే రాజు వచ్చి మొత్తం కొల్లబెడతాడు. యెరూషలేము పట్టణాన్ని తగలబెడతాడు, మందిరాన్ని తగలబెడతాడు, కూల్చిపడేస్తాడు, ఏముండదు. 70 సంవత్సరాలు దేశపోతున్న శ్రమలకు చెరకు నువ్వు చేసిన తప్పుడు కార్యాన్ని బట్టి నీ పిల్లలు అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ నీ వాళ్ళే కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోతుంది. 70 సంవత్సరాలు శ్రమలకు అప్పచెప్పేశాడు. ఒక్క చిన్న పొరపాటు, చిన్న నిర్లక్ష్యం, ఏవైతే చూపించకూడదో అవి చూపించడం వల్ల వచ్చి పడిన శాపం అది. ఆ ఒక్కడితోనే పోయిందా? 70 సంవత్సరాలు ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాల ప్రజలందరూ నెబుకద్నెజర్ అనే ఆ రాజు కింద బానిసలుగా శ్రమలు అనుభవించడానికి తీసుకుపోబడ్డారు, తీసుకెళ్ళిపోయాడు. నిర్లక్ష్యం అన్నమాట. ఈ మోషే కూడా ఇలాంటి నిర్లక్ష్యం అనేది మోషే ప్రదర్శించలేదు. హిజ్కియా లాగా దేవా అని బచ్చనలాళ్ళ, సరే ప్రభా నేను ఇక నువ్వు చెప్పినట్టుగానే చనిపోతా, నా తర్వాత నాయకుడెవరు? నీ పక్కనే ఉన్నాడు యెహోషువ నాయకుడు, అతని ద్వారా నేను మిగతా పని చేయించుకుంటాను, నువ్వు జాలే వచ్చాడు. అంటే ఈ న్యాయాధిపతులు గ్రంథానికి ముందున్న ఆ యొక్క అనుభవాలు ఏంటంటే, ఐగుప్తులో ఉన్న వారిని మోషే బయటకు తీస్తే కొంత దూరం వచ్చాడు. మోషే కొంతకాలం నడిచిన తర్వాత దేవునికి అవిధేయత చూపటం వల్ల మనం అనుకుంటాం మనం శ్రేష్ఠ భక్తులు, ఎంత ఘోర పాపాన్ని దేవుడు క్షమిస్తాడని సంకలు ఎగరేస్తే ఉపయోగం ఉండదు. ఆయన ఎంత దీనుడో అంత కఠినంగా ఉంటాడు. ఎంత దీనుడు కఠినంగా ఉన్నాడో అంత రోషంగాను కోపంగా కూడా ఉంటాడు.
కీర్తనకారుడు చెబుతాడు, నువ్వు ప్రతి దినము కోపపడు దేవుడు అని. ప్రతి దినము కోపపడే దేవుడు. ఆషామాష కాదు యేసయ్యతో నడవటం. ఒళ్ళు అంటారు చూడు, ప్రతి అణువును కూడా చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని దేవునితో నడవాలి. రాజీ పడేవాడు కాదు. నిన్ను రక్షించడానికి ఏదన్నా అవకాశం దొరికితే, నీ పాపాన్ని కడగటానికి ఏదన్నా అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని నిన్ను ఎలాగైనా పరిశుద్ధపరిచి ఎలాగైనా నిన్ను రక్షించుకొని ఆయన సొత్తుగా నిలబెట్టుకోవడానికి తపన పడే దేవుడు. ఏంది? తపన పడే దేవుడు ఆయన. అంతేగాని నువ్వు బురదలో పంది కనుక బొరిలాడుతూ ఉంటే, అబ్బా భలే ఉన్నావు, భలే కమ్మటవాసన వస్తుంది నీ దగ్గర, భలే కొత్త సెంటే నీ దగ్గర వస్తుంది, ఎంత ముద్దుకున్నాను ముద్దు పెట్టుకోడు, ఫట్ ఫట్ మని పడతాయి అన్నమాట దెబ్బలు. అర్థమవుతుందా? యేసయ్య రోషం గల దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు. మండుచున్న దానికాడికి పోతే తన పురుగు ఉంటుందా? చచ్చూరుకుంటుంది, మాడిపోతాయి అన్నమాట. అట్లాంటి దేవుడు నీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఏంది అది? తను ఎంతో తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చాడు. బాగా గమనించాలి. అది గుంపులో గొర్రెలు అన్నట్టుగా అందరూ ఉన్నారు, ఈయన కూడా ఒకడు అనుకుంటే కుదరదు. ఈయన ఒక ప్రత్యేకం, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకమే కాదు, ఈయనే అసలు అంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మోషే తర్వాత నాయకత్వానికి యెహోషువకి ఇచ్చాడు. ఏ సేవా పరిచర్లైనా సరే, నా ప్రభు కృపను బట్టి నాకైతే తెలుసు, నా తదనంతరం సేవా బాధ్యతలు ఎవరు చేపడతారో నాకు తెలుసు. అది రామగుండం సురేషయ్య గారు చివరి దశలో ఇక హాస్పిటల్లో ఉన్నాడు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు, నన్నైతే పిలిచావు, బాగుంది. మరణం అనేది అనుమతించి నన్ను పిలిచావు, బాగుంది. మరి ఆ సంఘము సేవ పాడైపోద్ది. సరైన నాయకుడు ఎవరో చెప్పు, ఆ వ్యక్తికి అప్పచెప్పేస్తానంటే, మీ ఓడే, నీ దగ్గర బంధువే, ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతని పేరు థామస్ ఏదో ఉంది పేరు, కొంచెం కాళ్ళు బాగా బలహీనంగా ఉంటాడు, వాళ్ళ బాబాయ్ కొడుకో ఆ అన్నయ్య వాళ్ళ పిల్లగాడు ఎవరో, పూర్తిగా నాకు అది అవగాహన లేదు. అయితే ఆ అన్నయ్యని ఇక్కడ చూశాను నేను, ఇక్కడే మన పొలిమేరలకు అవతాల పక్క ఆ కలవరి అనేది పేరు మీద ఒక మందిరం ఉంది. వాళ్ళు సభలు పెడితే వాళ్ళు ఆహ్వానించారు ఆ దైవజనుడిని. ఆహ్వానించినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన సురేషయ్య గారు, రామగుండం సురేషయ్య గారు అంటే అర్థమైంది ఇది అందరికీ. ఆయన తర్వాత సేవా బాధ్యతలు చేపట్టడానికి ఎవరయ్యా అంటే, ఫలానా వాడు కొడుకు వరుస అవుతాడు, అతనికి అప్పజెప్పి వచ్చేసాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవుడే పిలుచుకున్నాడు మరణానికి. తెలుసుకున్న తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆ బాధ్యతలు అందరికి అప్పజెప్పి 3 రోజులు 5 రోజులు టైం ఇచ్చాడు. వచ్చాడు, అందరికీ బాధ్యతలు అప్పజెప్పాడు. అతని మాట వినండి అని చెప్పన్నాడు. యేసన్న గారి పరిస్థితి కూడా అదే. ప్రభువా, దేవుడు పిలిచేసుకున్నాడు, ప్రభు నన్ను పిలిచావు, బాగానే ఉంది, ఆ సంఘం పరిచర్య తేడాపడిపోద్ది, నా తర్వాత దాన్ని డీల్ చేయడానికి సమర్థవంతంగా నాయకుడై నడిపించగలిగే పాత్ర ఎవరో చెప్పు ప్రభు అంటే, ప్రారంభంలో నీతో పాటు ఉన్నవాడే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి అప్పచెప్పి ఆ బాధ్యతలు. వాళ్ళంతా మిగతా ఉన్న మీ చుట్టాలు కానీ బంధువులు అన్నవాళ్ళు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ అతని మాట వినాలని మొత్తానికి సంఘానికి చెప్పి అప్పుడు వచ్చేసాడు. అలానే వచ్చేసాడు, చెప్పాడు, బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ యొక్క సెలవు అన్నాడు, వెళ్ళిపోయాడు. మన తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది కరోనా టైంలో అర్ధాంతరంగా రాలిపోయారు. అసలు వాళ్ళ టైం అనేది వాళ్ళకు తెలియదు. ఇప్పుడు నీ టైం అయినా నా టైం అయినా ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. నీటి బుడగ వంటి ఆయుష్ కలిగిన వాళ్ళం మనం. దావీదు మహారాజు అయితే ఇంకా 2-3 అడుగులు ముందుకేసి, ఎందుకంటే గొర్రెల కాపరి కదా, ఆ స్టైల్లో చెబితే అందరికి అర్థమైద్దని, ప్రభువా
ఆ స్టైల్లో అందరికి ఆ చెవితే అందరికి అర్థమవుతుందని, ప్రభువా మా ఆయుష్ ఎంత అయ్యా? గొర్రె తోక బెచ్చడు అంటే 4 అంగుళాలు పొడవు ఉంటుంది. మా ఆయుష్ కూడా అంతేనయ్యా. ఆ బెచ్చడు అంతా, బెచ్చడు అంటే ఈ 4 ఏళ్ళు చూపిస్తే బెచ్చడు అంటారు. ఏంది 4 అంగుళాలు పొడవు ఉంటుంది అంతే. ఇది 4 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ ఇంత పొడవే ఉంటుంది తోక, గొర్రె తోక. అంతే కదా మా ఆయుష్ అన్నాడు ఆయన. ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు సడన్గా గుండె ఆగిపోతుందో తెలియదు. ఇంత ఆయుష్ పరిమాణం కలిగిన మనం ఏ మిడిమిడి వేషాలు పడతామో, ఏమేమి ఎగురుతామో. భోజనం చేస్తా ఉన్నాడు నాకు తెలిసిన సహోదరుడు. మధ్యాహ్నం 2:30-3 భార్య అన్నం పెట్టింది, భోజనం చేస్తాను అంచే పడ్డాడు. ఇక నోట్లో అన్నం అంచే ఉంది. క్రిస్టియన్ పాలెంలో నోట్లో ఉన్న అన్నం అంచే ఉంది. బండారు రమేష్ అంటారు ఆ పిల్లగాడిని. ఆధార్ కార్డులు ఇవన్నీ అప్లై, ఎంఆర్ ఆఫీస్ కార్డు తిరుగుతుంటారు. కాలు అవుడు ఆ పిల్లగాడికి. ఆరోగ్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉండు. మధ్యాహ్నం 2:30-3 ఇంటికి పోయాడు, అన్నం తింటానే ఉండు, అంతే ఆగిపోయింది గుండె. అంతే పడ్డ నోట్లో అన్నం అంతే ఉంది. బాత్రూంలో పోయి అంతే పడి అంతే పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏం చూసుకొని మిడిమిడిలాడుతాం మనం? ఏం చూసుకొని మనం గర్వించాలా? ఏం చూసుకొని మనం గొప్పతనం ప్రదర్శించాలి? నీటి బుడగ లాంటిది మన ఆయుష్. ఒక్క సెకండే. ఎంతమంది చావులు చూస్తున్నాం. ప్రత్యేక వీడియోలు పెడుతున్నారు, షార్ట్ వీడియోలు పెట్టి. కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో స్టేటస్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ అని చెప్పని. చూడు మనిషి ఆయుష్ ఎంతకాలము. వాడు స్నేహితులతో అందరితో సరదాగా మధ్యాహ్నం మధ్యాహ్నం పూట స్టాఫ్ ఉంటారు, ఉద్యోగులు 4 అలా కూర్చున్నారు. అన్నం తిందా అని చెప్పని ఒకళ్ళ క్యారేజ్ ఒకళ్ళు ఓపెన్ చేస్తానే ఉండు, ఒకడు పడిపోయాడు. అరే ఏమైంది అంటే గుండె ఆగిపోయింది. పోయేదాకా హాస్పిటల్కి పోయేదాకా కూడా లేదు అవకాశం. అంత ఆయుష్ కలిగిన వాళ్ళు, అంత ఆయుష్ పరిమాణం కలిగిన వాళ్ళం మనం. మనల్ని వదిలిపెడితే అసలు ఏముంటాయో మన మాటలు, మన వ్యవహారాలంతా. బాగా గమనించండి. ఇంత ఆయుష్ పరిమాణం ఉండి మనం ఈ రకంగా ఉంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా నియమింపబడ్డాడు. ఇప్పుడు సంఘాల్లో ఎలా ఉందంటే, చాలా సంఘాల్లో సడన్గా ఒకళ్ళు బలిపీఠం మీద, క్రిస్టియన్ పాలెంలోనే బలిపీఠం మీద, ఇదే నర్సరావుపేట పట్టణంలో క్రిస్టియన్ పాలెంలో బలిపీఠం మీద దేవుని పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉన్నాడు దైవజనుడు. సడన్గా గుండె అయిపోయింది, అంతే పడ్డం. ఇప్పుడు ఆ సంఘం పరిస్థితి ఏంది? సేవకుడుగా లేదా కుటుంబం పరంగా కానీ నీ తర్వాత బాధ్యతలు ఎవరికైతే వాళ్ళకి అప్పజెప్పేయటమే. ఈడ సంఘం చాలా విలువైంది. ఇప్పుడు నీవు సడన్గా ఒక రాలిపోయే బాగుంది. ఆ తర్వాత ఆ సంఘ బిడ్డలు ఎవరిని వెంబడించాలి? ప్రతి సేవకుడు, ప్రతి సంఘ కాపరి, ప్రతి ఒక్క మినిస్ట్రీ వ్యవస్థాపకులుగా ఎంచబడిన ఎవరికైనా సరే ఈ బాధ్యత ఉండాలి. ఏంటంటే మోషే అడుగుతున్నాడు, అయ్యా నన్ను రమ్మంటున్నా బాగానే ఉంది, నా తర్వాత సేవా బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి? నాయకుడిగా ఉండి ఆ సంఘాన్ని నడిపించడానికి, ఈ వ్యవస్థను మొత్తాన్ని అన్ని విధాల సెటరేట్ చేసి నాకంటే గొప్పగా నడిపించగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఆ వ్యక్తి ఎవరు నాకు చూపించు, లేదా ఆ వ్యక్తి ఎవరు తీర్చిదిద్ది సిద్ధపరచు. నేను పోయే సమయానికల్లా, నేను నీ పిలుపు అందుకునే పోయే సమయానికల్లా ఆ వ్యక్తులు ఎవరు నాకు చూపించు. ఆ వ్యక్తులను నాకంటే గొప్పగా ఈ పరిచర్యను సమర్థవంతంగా పరిపాలించడానికి, నడిపించడానికి, సేవకుగాన్ని సిద్ధపరచడానికి, ఆత్మను రక్షించడానికి, ప్రతి ఒక్కరిని ప్రయోజకరమైన పాత్రలుగా చేయడానికి నువ్వు ఎంచుకున్న శ్రేష్టమైన పాత్ర ఆ వ్యక్తి ఎవరు నాకు చూపించు అని అడగాల. మోషే అడిగినట్టుగా. మోషే అడిగితే నీ పక్కనే ఉండు యెహోషువ, నూను కుమారుడైనా యెహోషువ అండ్ అతను నా ఆత్మ పొందుకున్నాడని దేవుడిచ్చాడు సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఇవ్వటం కాదు సాక్ష్యం, సేవకుడు ఇవ్వటం కాదు సాక్ష్యం,
దేవుడి ఇవ్వాల నీ గురించి సాక్ష్యం. అలాంటి రోషం కలిగిన భక్తి చేయాల. దేవునికి మహిమ కలుగునుగా.